ఈ సమయంలో ఎదిగి ఎదిగి దేవుని సన్నిధి అతన్ని ఎలా తయారు చేసిందంటే అత్యున్నతమైన వ్యక్తిగా తయారు చేసింది. అతడు ఎవరి మీద చేతులు పెడతాడో అతను రాజు, ఎవరి మీద నుంచి చేతులు తీసేస్తాడో వాడు బూజు, పిచ్చోడైపోయాడండి. చేతులు పెడితే ఇంకో అతన్ని వెతికి వెళ్ళి తల మీద చేతులు పెట్టాడు, అతను రాజు అయిపోయాడు. జీవితాంతం దేవుని సన్నిధి అతన్ని ఎలా తయారు చేసింది? అత్యున్నతమైన జ్ఞానిగా, అత్యున్నతమైన దైవ కార్యాలు చేసే వ్యక్తిగా మార్చేసింది. ఎప్పుడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, దేవుని సన్నిధిలో మనం ఎదగాల. ఆ దేవుని సన్నిధి, మనం చాలామంది అనుకుంటారు నెలకు ఒక రోజు చర్చికి వచ్చేది, వారానికి ఎప్పుడో తలంచినప్పుడు ప్రార్థన చేసేది, అలా కాదు.